మంగళగిరి టౌన్లో వీధిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సోమవారం రుణమేళ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఓ రిపోర్ట్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో వీధి విక్రయదారుల రుణమేళ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, బీజేపీ నాయకులు పంచుమర్తి ప్రసాదరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, మునగాల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు పడవల మహేష్, వీధి విక్రయదారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, బ్యాంకు మేనేజర్లు, నగరపాలక సిబ్బంది, ఎంఈ, పీఎంఏ సిబ్బంది పాల్గొన్నారు. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల గురించి పిఎం స్వానిధి 2.0 ప్రోగ్రాం గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి మొదటి విడతగా 15,000, రెండవ విడత 25,000, మూడవ విడత 50,000 రూపాయలుగా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్తో ఉంటుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించాలని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అందరితో పాటు మాతో పాటు పార్టిసిపేట్ చేసిన వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు. అనే కార్యక్రమము వీధి విక్రయదారులకి ఒక వరం లాంటిది. వీరిని ఈ యొక్క వడ్డీ వ్యాపారుల దాని నుంచి విముక్తి చేయటము, వారిని వారి కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేస్తూ ఉంది. ఆల్రెడీ మనం పిఎం స్వానిధి 1.0లో 3,200 మందికి బెనిఫిట్ చేయటం జరిగింది. మొదటి విడత, రెండో విడత, మూడో విడత లోన్లు కూడా వారు తీసుకున్నారు. మరలా ఈసారి పిఎం 2.0 అని మొదలుపెట్టాము. అంటే గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరలా ఇంతకుముందు తీసుకోని వాళ్ళు, కొత్తగా వీధి విక్రయదారులుగా వచ్చిన వాళ్ళు, నమోదైన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమం ద్వారా లోన్స్ ఇప్పించటము, అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా మనము మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మన వెల్ఫేర్ సెక్రటరీలు, అదేవిధంగా మెప్మా సిబ్బందితోటి అందరినీ గుర్తించి, గమనించి వాళ్ళందరినీ కూడా నమోదు చేయటం జరిగింది. వీధి విక్రయదారులందరికీ వారందరికీ ఐడి కార్డులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు అనేక సంక్షేమ పథకాల కోసం వీరికి ఇంటింటికి తిరిగి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని, వాటన్నిటికీ వీరు పొందుతున్నారా, ఎవరైనా ఆ దాంట్లో కనుక లబ్ధి పొందకపోయినట్లయితే ప్రత్యేకంగా ప్రతి నెల ఒక క్యాంపులు నిర్వహించి ఆ యొక్క లబ్ధి పొందేటట్లు, అంటే జన్ధన్ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి మాతృవందనము, అదేవిధంగా జనని సురక్ష యోజన, అదేవిధంగా PMJJY అనేదిలో ఇవన్నీ కార్యక్రమాలు, ఒక 6 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటికీ వీళ్ళందరినీ బెనిఫిట్ చేయించటము, ఇవన్నీ కూడా మన యొక్క ప్రధాన అంశాలుగా పెట్టుకొని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు వీరికి వీటన్నిటి పట్ల అవగాహన కల్పించడం కూడా జరిగింది. దీనికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున MTMC కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి 2.0 వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే వీధి వ్యాపారుల కోసం 15,000, 25,000, 50,000 3 విడతలుగా వారు స్థాయిని బట్టి, స్తోమతను బట్టి, వాళ్ళు చేసుకోగలిగే వ్యాపారాన్ని బట్టి, వాళ్ళు తీర్చగలిగే శక్తిని బట్టి వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తోపుడు బళ్ళు వ్యాపారాలందరూ కూడా వినియోగించుకోవాలి. అలాగే వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమందికి లోన్లు కూడా ఈ రోజున మంజూరు చేయడం జరిగింది. వీధి వ్యాపారులందరూ కూడా మంచి అవకాశం. నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నిటిని గురించి కూడా వీరికి అవగాహన కల్పించడం, వారి ద్వారా వచ్చే అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకోమని, వాటి ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోమని తెలియజేయడం జరిగింది. అధికారులందరూ కూడా వారికి ఉన్న అవకాశాలన్నింటినీ తెలియజేయడం, వీధి వ్యాపారులకు కూడా మంచి అవకాశాన్ని కల్పించినందుకు